ఇప్పుడు ఈ యుద్ధం లేకపోతే నెతన్యాహు జైలుకెళ్ళే అవకాశం ఉందా? అండి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అతి కీలక పాత్ర పోషిస్తున్న దేశం ఇజ్రాయెల్. అసలు యాక్చువల్‌గా మనకు రిపోర్టులు చెప్పేదేంటంటే, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌ని ఎంకరేజ్ చేయడం వల్లే, ఇన్‌స్టిగేట్ చేయడం వల్లే అసలు ఇరాన్ మీద ట్రంప్ అటాక్ చేశాడు. అదర్‌వైజ్ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేసే ధైర్యం చేయరన్నట్టు మనకొస్తుంది. దాన్ని ట్రంప్ ఖండించడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు ఖండించడం జరిగింది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పటికే వార్ క్యాబినెట్ వైట్ హౌస్‌లో వార్ క్యాబినెట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకాయన రిజైన్ చేసి వెళ్ళిపోతూ కెంట్ చెప్పిందేంటంటే, ఇజ్రాయెల్ వల్లే అమెరికా ట్రంప్ యుద్ధానికెళ్ళాడు. ట్రంపు ఇటు నెతన్యాహు ట్రాప్‌లో పడిపోయాడని ఇది పెద్ద ఆరోపణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అవును. వచ్చింది. కానీ బెంజమిన్ నెతన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అదేం చెప్తున్నారు కాబట్టి ఏం చెప్తున్నారంటే, నేను చెబితే చేసే వ్యక్తి ట్రంప్ కాదని రిజెక్ట్ చేశాడు. కానీ యూఎస్‌లో కూడా ఎవరు నమ్మడంలే. కానీ ఇప్పటికి కూడా అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుందో కూడా తెలియడంలే. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క వార్ వ్యూహంలో ఇజ్రాయెల్ యొక్క ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేర్చడానికే అక్కడ యూఎస్ యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా యుద్ధం నుంచి వెళ్ళడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇజ్రాయెల్ ఆపేస్తుంది. ముందు బెంజమిన్ నెతన్యాహు ప్రాబ్లమ్ ఏంటి? ఈయన ప్రాబ్లమ్ ఏంటో చెప్పేటప్పుడు అసలు అమెరికా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుందంటే, ఇప్పుడు చూడండి అమెరికా యుద్ధాన్ని ఆపేస్తాను, మళ్ళీ శాంతి చర్చలు అనేటప్పటికి ఇజ్రాయెల్ యుద్ధాన్ని రెచ్చగొడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇరాన్ క్యాపిటల్ టెహరాన్‌లో ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఆయిల్ రిసోర్సెస్ డిపోల్ని పేల్చేసింది. అవును. దాంతో ప్రపంచంలో ఆయిల్ రేట్లు పెరిగిపోవడం. అదొకటి జరిగిందండి. 2 అనవసరంగా ఎళ్లి ఇరాన్ యొక్క సౌత్ పార్ట్స్, నార్త్ డోమ్ ఖతార్‌కి సంబంధించిన ఈ నార్త్ డోము లేదా సౌత్ పార్ట్స్ ఆయిల్ బావి మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేటు పెరగడానికి ఇజ్రాయెల్. దీనివల్ల ఇరాన్ ఇంకా రెచ్చిపోయి మళ్ళీ అటాకులు చేయడం వల్ల యుద్ధం తారాస్థాయికెళ్ళింది. అంటే అమెరికాని యుద్ధంలో నుంచి బయటికి పంపకూడదని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు. ఎందుకు బెంజమిన్ నెతన్యాహు యుద్ధం జరగాలి, ఇంకా కొనసాగాలి, అవసరమైతే ఇరాన్ నాశనమయ్యేదాకా కొనసాగాలి, సంవత్సరాలైనా కొనసాగాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఆల్మోస్ట్ గత 12, 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నాడు. ఎంత సుదీర్ఘకాలం ఇజ్రాయెల్‌లో ఎక్కువ అధికారంలో ఉన్న ఒక జాతీయవాద నేత, మత మౌఢ్యం అంటే రైటిస్ట్ నేత అని చెప్తారు. హ్మ్. ఒక సైన్యం బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఈయనేంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ ఈయన లక్ష్యం. ఎందుకు గ్రేటర్ ఇజ్రాయెల్ లక్ష్యం పెట్టాడంటే, ఈ గ్రేటర్ ఇజ్రాయెల్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ని నిత్యం యుద్ధంలో ఉంచుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ 6 దేశాల మీద అటాక్ చేసింది. 6 దేశాలు. అందులో ఇరాన్ ఉంది. ఈ ఇరాక్ మీద అటాక్ చేశాడు. సిరియా మీద అటాక్ చేశాడు. లిబియా మీద అటాక్ చేశాడు. ఇలా 6 దేశాల మీద అటాక్ చేశాడు. ఎందుకంటే నిత్యం యుద్ధం ఉంటేనే బెంజమిన్ నెతన్యాహు పదవుండేది. హ్మ్. ఏ రోజైతే ఈయన పదవిలోంచి దిగుతాడో ఈయన మీద చాలా ఆరోపణలున్నాయి. సుమారు ఇప్పటికి అర డజన్ కేసులున్నాయి. అంటే అన్ ఎటువంటి కేసులు ఇవన్నీ? ఎందుకంటేనండి అవినీతి ఆరోపణలు. హ్మ్. ముఖ్యంగా వాళ్ళ భార్య సారా నెతన్యాహుకి సంబంధించిన అవినీతి ఆరోపణలున్నాయి. ఇప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇరాన్‌ని పూర్తిగా ఓడించాలి. కానీ ఇరాన్ పూర్తిగా ఓడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే ఎలక్షన్ ఇప్పుడు 2026 అక్టోబర్‌లో ఎలక్షన్ షెడ్యూల్ అండి. ఇట్ ఈస్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ ఇన్ అక్టోబర్, కమింగ్ అక్టోబర్‌లో. హ్మ్. కానీ ఎలక్షన్ పెట్టడానికి ఇరాన్ మీద పూర్తి విజయం ఉంటే ఈయన యొక్క లిక్విడ్ పార్టీ గెలుస్తది. హ్మ్. లేదా చాలా కష్టం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ప్రతిఘటిస్తుంది కాబట్టి ఈయన పార్టీ ఓడిపోతుందనేది అక్కడ ప్రీ పోల్స్ చెప్తున్నాయి. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతే ఈయన జైలుకెళ్ళాలి. కాబట్టి యుద్ధం కొనసాగినంత కాలం మంచిదన్నట్టు ఆయన యుద్ధం చేస్తున్నాడు. అసలు ఇరాన్ యుద్ధాన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏంటంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈయన పార్టీ లిక్విడ్ పార్టీ. ఈ లిక్విడ్ పార్టీకి మొత్తం 120 సీట్లు ఏది నెసెత్ అనేది ఒకటుంది. ఇజ్రాయెలీ పార్లమెంట్ పేరు నెసెత్. హ్మ్. ఇందులో అర డజన్ల కొద్దీ పార్టీలుంటాయి. ఇది కొయిలీషన్ గవర్నమెంట్. పూర్తి మెజారిటీ కూడా ఈయన పార్టీ లిక్విడ్ పార్టీకి లేదు. సంకీర్ణ ప్రభుత్వం. ఆ! ఇంకా ఒక అర డజన్ పార్టీలతో ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడనమాట. హ్మ్. ఇంకోటేంటంటే ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించాలి అనుకుంటే ఇజ్రాయెల్ కొనసాగించగలదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అక్కడ రీజనల్ పవరు. ఏదో ఒక విధంగా అక్కడ లెబనానో, ఇటు హిజ్బుల్లాయో, ఇక్కడ హౌతీసో పేరు చెప్పి ఎక్కడో సాట యుద్ధం చేస్తూనే ఉంటది. ఎక్కడ యుద్ధం చేసినప్పుడు ఇరాన్‌ని ఆల్రెడీ రెచ్చగొట్టారు కాబట్టి ఇరాన్ కూడా ప్రతిఘటిస్తూనే ఉంటది. అమెరికా తర్వాత ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం అంత ఈజీ కాదు. ఇంకోటేందంటే గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ఒప్పుకోవడంలే. కాబట్టి యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితి దానికి అలాంటి ఎకో సిస్టమ్ అక్కడ అట్మాస్ఫియర్ దానికుంది.
కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకొని బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన అవసరమైతే యుద్ధం ఎక్కడ శాంతి వస్తుందనేటప్పటికి ఇరాన్‌లో ఒక లీడర్‌ని చంపుతున్నాడు. ఇరాన్ మళ్ళీ ప్రతిఘటిస్తుంది. ఏదన్నా అమెరికా వెనక్కి తగ్గుతుందంటే ఏదో ఒక ఆయిల్ బావినో ఏదో ఒక అటాక్ చేస్తున్నాడు. హ్మ్. లేతే న్యూక్లియర్ రియాక్టర్ ఈ ఫోర్డో కానీ, నటాంజ్ కానీ, బుషెహర్‌ని అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. కాబట్టి యుద్ధం ముదిరిపోయింది కాబట్టి, యుద్ధం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఆపడం కష్టం. అది కూడా ఇజ్రాయెల్ ఆయన మొసాద్‌ను ఉపయోగిస్తాడు. మొసాద్ ఏంటంటే ఈవెన్ ఈ జూయిష్ లాబీ అనేది అమెరికానే కంట్రోల్ చేస్తది. అమెరికాలో మొత్తం ఏంటంటేనండి, అమెరికాలో మొత్తం అమెరికన్ కాంగ్రెస్ నుంచి, రిప్రజెంటేటివ్ నుండి అమెరికా ప్రతి మీడియా ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా మీడియా కూడా అక్కడ జో జూయిష్. ఈవెన్ మీడియా, ఈవెన్ ద గ్రేట్ కార్పొరేట్ కంపెనీస్ లైక్ ఈవెన్ జుకర్బర్గ్ నుంచి జుకర్బర్గ్. కార్పొరేట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ జూయిస్ అనమాట. వీళ్ళు ఎంటైర్ అమెరికా మైండ్ సెట్‌ని కంట్రోల్ చేస్తాడు. అమెరికా ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తారు. ద గ్రేట్ జూయిస్ లాబింగ్ అంటారన్నమాట. అవును. ఈ లాబింగ్ వల్ల ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్తే అమెరికాలో కూడా అది జరిగిద్ది. కాబట్టి ఈవెన్ ట్రంప్ కూడా ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహుని వ్యతిరేకించలేని పరిస్థితి అనమాట. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు తన పదవిని కాపాడుకోవడానికి, తను అవినీతి ఆరోపణలు లేకుండా, ఈ ఎంక్వైరీ లేకుండా ముందుకెళ్ళడానికి, ఇంకా జీవితకాలం పాటు అక్కడే ఉండడానికి, ఈయన క్యా ఎలక్షన్ లేకుండా యుద్ధాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఇరాన్ కాకపోతే ఇంకొక లెబనాన్ అంటాడు. లెబనాన్ కాకపోతే మళ్ళీ గాజా అంటాడు. లేకపోతే హౌతీస్ అంటాడు. లేకపోతే సొమాలియా అంటాడు. ఏదో ఒక విధంగా గల్ఫ్‌లో యుద్ధం ఆయన ఉన్నంత సేపు యుద్ధం కొనసాగే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఒక పర్సన్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఈవెన్ ఇజ్రాయలీ పీపుల్ కూడా ఈయన పదవిలో లేకపోవడం బాగుందనుకుంటున్నారు. హ్మ్. కాబట్టి అక్కడ పాడ్డానికి పవర్ ఆయనకున్నా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈయన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. యుద్ధం కొనసాగుతుంది కాబట్టి లేదు. కాబట్టి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు రక్షణకి ఆయన పదవి కోసం ఈరోజు ప్రపంచాన్ని యుద్ధంలో గెంటేశాడని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దగ్గర అణ్వస్త్రాలున్నాయి. ఇప్పుడు బాగా యుద్ధం ఆగిపోద్ది అనుకుంటే ఈయన అణ్వస్త్రం తీసి ఇరాన్ మీద ఏసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇరాను ఇప్పటికే రెచ్చిపోయింది కాబట్టి ఇంకా ఇజ్రాయెల్ వెనక్కి ఎళ్ళినా ఇరాన్ ఆగదు. అంతటి వ్యూహంతో ఆయన యుద్ధం చేశాడు కాబట్టి ఇంకా ఈ యుద్ధం చల్లారే పరిస్థితి కేవలం బెంజమిన్ నెతన్యాహు వల్ల లేదు. ట్రంప్ కోరుకుంటున్నాడు యుద్ధం ట్రాప్‌లోంచి బయటకు వచ్చేద్దామని. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రానివ్వరు. కాబట్టి ఈయన వ్యక్తిత్వం, ఈయన రక్షణ, ఈయన స్వార్థపూరిత్వం ఈరోజు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు గెంటేసింది. ఆర్థిక సంక్షోభాలు, హర్ముజ్ స్ట్రైట్, బాబ్ ఎల్ మనాబ్ క్లోజ్ అది కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఈరోజు మనకొస్తుంది. యూఎస్ గ్రౌండ్ అటాక్స్‌కి వెళ్ళే పరిస్థితి ఉంది. హ్మ్. విపత్కర పరిస్థితిలో ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం ముంగిట పడిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇంక ప్రపంచ దేశాలు కూడా జూయిష్ లాబీ దగ్గర తల వంచే పరిస్థితే. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. యెస్ అండి. ఇప్పుడు జూయిస్ లాబింగ్ నేను చెప్పాను కదా! జూయిస్ లాబింగ్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హ్మ్. ద గ్రేట్ సూపర్ పవర్‌ని. ఈవెన్ ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ జూయిస్ లాబింగ్‌కి ఇంకొకటి గ్రేట్ ఏంటంటే అమెరికన్ కాంగ్రెస్‌లో బలం కాదు. కార్పొరేట్ కంపెనీస్‌లో కాదు. డీప్ స్టేట్ అనేది ఒకటి ఉంటది. ఈ డీప్ స్టేట్ బలం ఒకటి. తర్వాత ఈ మీడియా కంపెనీలని కంట్రోల్ చేయడం. ఈ వాషింగ్టన్ జర్నల్ నుంచి న్యూయార్క్ టైమ్స్ మొత్తం అంతా వాళ్ళే ఉంటారు. తర్వాత సైంటిస్ట్‌ని కంట్రోల్ అమెరికన్ ఆర్మీ జనరల్స్ నుంచి కంట్రోల్ చేస్తారు. హ్మ్. ఏ విధంగానైనా అమెరికా ఈ యుద్ధంలోంచి రాకుండా ఈవెన్ ట్రంప్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది.